హే హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది సదర్న్ షెఫ్. ఈరోజు గోంగూర మటన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పర్ఫెక్ట్ టెక్స్చర్తో సూపర్ డెలిషియస్గా రెడీ అయిపోయే గోంగూర మటన్ రాయలసీమలో ఎంతో ఫేమస్ అండి. రాయలసీమనే కాదు, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా గోంగూరతో చేసే ఏ డిష్ అయినా అందరికీ ఫేవరెట్. సో దీన్ని మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చండి. ఒక 15 to 20 days ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇది నా ఓన్ రెసిపీ. సో ఈ రెసిపీలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చెప్పేస్తాను. 1 కిలో మటన్ తీసుకున్నానండి, ఇట్లా పీసెస్గా కట్ చేసుకునింది. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 12 తెల్లగడ్డ పాయలు, 5 నుంచి 6 అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1.5 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నా అండ్ 2 ఆనియన్స్ రఫ్లీ చాప్ చేసి యాడ్ చేసేయాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఆనియన్స్లో వాటరే సరిపోతుంది. దీన్ని ఫైన్ పేస్ట్గా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా, ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర వాష్ చేసుకుంటున్నానండి. మంచిగా దీనిలో మట్టి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇది చిన్న గోంగూర అండి, చూపిస్తాను మీకు సైజు. లేతగా చిన్న గోంగూర, ఇది చెట్లు గోంగూర అండి. నాకు తెలిసిన వాళ్ళు మాకు తెచ్చిచ్చారు. చాలా త్వరగా రెడీ అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది గోంగూర. ఇలా నేను వాటర్ అంతా తీసి 3-4 టైమ్స్ వాష్ చేసి స్ట్రైనర్లో తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి. టిష్యూతో నేను ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేస్తున్నా. ఇందులోకి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొద్దిగా పడుతుందండి. ఇందులోకి 2 పట్ట, 4 లవంగాలు, కొద్దిగా సోంపు యాడ్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్కి ఆయిల్ పడుతుంది అంటే జెన్యున్గానే పడుతుందండి, ఆయిల్లో కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే రెసిపీ టేస్ట్ మారిపోతుంది. కొన్ని వాటికి ఆయిల్ బాగా వేస్తేనే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ నిల్వ కూడా పెడుతున్నాం కదా, సో కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అవుతుంది. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 1 కిలో మటన్ తీసుకున్నా కాబట్టి ఇంత మసాలా వేసానండి. మీరు ఒకవేళ 1/2 కిలో లేదా 1/4 kg ఎంత తీసుకుంటారో అకార్డింగ్ టు దట్ మీరు మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరుండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు. చూసారా, బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయింది, మసాలా కూడా పచ్చివాసన పోయింది. ఈ స్టేజ్లో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేస్తాం. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి, ఫ్లేమ్ హైలోనే పెట్టండి. ఈ మటన్ని కూడా మసాలాతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ అంతా మనకు ష్రింక్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలండి. ఇది మంచిగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను సాల్ట్ వేసుకున్నానండి, రాళ్ళుప్పు, తగినన్ని ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనము పసుపు కూడా వేసేసుకుంటాం. నేను 1 కిలో చికెన్ తీసుకున్నా కదా, సో ఇక్కడ 1.5 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. మటన్ ఇందులో ఎంత రోస్ట్ అయితే మనకు ఫ్లేవర్స్ అంత బాగుంటుందండి. నాన్ వెజ్ ఎప్పుడు ఏది చేసినా కూడా మంచిగా రోస్ట్ చేయాలి ఓపిక్గా. సో ఇది బాగా ఫ్రై అయింది, పచ్చివాసన అంతా పోయింది. ఈ స్టేజ్లో మనము వాష్ చేసి పెట్టుకున్న మన గోంగూరని వేసేసుకుందాం. ఇది లేత గోంగూర అండి, చాలా త్వరగా వాడిపోతుంది. గోంగూర వేసి అన్నీ ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 7 మినిట్స్ మనము ఇలాగ వేపుతూ ఉంటే సరిపోతుందండి. నాకైతే 7 మినిట్స్లో గోంగూర అంతా వాడిపోయింది, మంచిగా దాంట్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి. నేను 4 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను.
ఎందుకంటే మేము నాన్ వెజ్‌కి కొంచెం స్పైసీగా తింటాము. సో, నేను 4 స్పూన్స్ ఏసుకున్నాను. మీరు అకార్డింగ్ టు టేస్ట్ మీకెంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కారం గూడా వేశాక మంచిగా ఇది మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మసాలా మనం రుబ్బిన మిక్సీ జార్‌లోకి కొద్దిగా వాటర్ కలిపి నేను వేసేసుకుంటున్నా మసాలా వేస్ట్ అవ్వకూడదని. దాంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. నాకు 5 విజిల్స్‌లో సరిపోయింది. మటన్ టెండర్‌నెస్‌ని బట్టి ఉంటుంది. మంచి కుక్ అయిపోయిందండి. చూసారా? ఇప్పుడు నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకుంటున్నానండి. అండ్ దాంతో పాటి ఒక 10 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచి చాపర్‌లోకి యాడ్ చేసుకుంటున్నా. ఆనియన్స్‌ని కూడా ఇట్లా పీసెస్‌గా కట్ చేసి వేసేస్తున్నాను. టైమ్ సేవింగ్ కోసం అండి. చాపర్ నాకొక పెద్ద సేవియర్. నాకెప్పుడన్నా టైం లేదు, నేను చాప్ చేయడానికి టైం ఉండదు అంటే, నేను త్వరగా చాపర్‌లో వేసేస్తాను. 1-3 అనే లోపల మనకు మంచిగా అన్నీ చాప్ అయిపోతాయి. సో, ఇది చాప్ అయిపోయిందండి. ఇంకొకసారి ఇది ఫైన్‌గా చాప్ అయిపోయింది. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము. గోంగూర చేదుని కట్ చేయడానికి పచ్చిమిరపకాయలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో, గోంగూర చేసినప్పుడు పచ్చిమిరపకాయలు తప్పకుండా యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్‌తో పాటి నేను 1 బటర్ క్యూబ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఈజీలీ అవైలబుల్‌లో ఉంటుంది మార్కెట్‌లో. నేను జియో మార్ట్‌లో ఆర్డర్ చేసుకున్న నాకు ఇంట్లో వచ్చేసింది. దాంతో పాటి కొద్దిగా కస్తూరి మేతి వేశాను. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్‌ని వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా సాల్ట్ వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం మటన్‌లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. సో, తగినన్ని సాల్ట్ వేసుకొని దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ మనకు ఆనియన్స్ ట్రాన్స్‌లూసెంట్ అయితే సరిపోతుంది. సో, ఇలా కొద్దిగా ట్రాన్స్‌లూసెంట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఫ్లేమ్ హైలోనే పెట్టానండి. తగ్గించలేదు. హై ఫ్లేమ్‌లోనే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో, మటన్‌ని వేసుకొని ఆ కుక్కర్‌లో కొద్దిగా మసాలా ఉంటుంది కదా! అది కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి యాడ్ చేసేసాను. ఆ మసాలాలోనే ఫ్లేవర్స్ ఉంటాయి. సో, ఆ మసాలా దీన్ని మాత్రం మిస్ చేయొద్దు. సో, వీటిని మంచిగా హై ఫ్లేమ్‌లోనే ఒక్కసారి కుక్ అవ్వనివ్వాలండి. అది కుక్ అయిపోయిన తర్వాత మనము ఫ్లేమ్‌ని తగ్గించి దాన్ని అలాగే పెట్టేయాలండి. ఒక 20 మినిట్స్ మనం మధ్య మధ్యలో కలుపుతూ అది ఎంత ఫ్రై అయితే మనకు గోంగూర చేదనేది పోతుంది అండ్ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము సిమ్‌లో పెట్టేసుకోవాలి. అండ్ ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా? ఆయిల్ బయటకొచ్చేసింది. మనకు కింద ఒక మాడు టెక్స్చర్ అడుగులాగా పడతది కదా! ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చిందంటే మటన్‌లోకి మనకు రెసిపీ సూపర్ డెలిషియస్‌గా రెడీ అయిపోతుంది. ఇది ఇలా కలుపుతూ నేను ఒక 15-20 మినిట్స్ దాకా సిమ్‌లోనే ఇట్లా వేపానండి. మంచిగా ఆయిల్ అంతా పైకొచ్చేలాగా. మనకు ఆయిల్ పైకి రావాలండి. ఇది నిలువ పెడుతున్నాం కదా! ఆయిల్ ఈ మాత్రం పడుతుంది. అంతే అండి. రెడీ అయిపోయింది. దాని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుంటామండి. సూపర్ డెలిషియస్ అయిన పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో మన గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిందో? ఏ మాత్రం మనకు టైమ్ సేవింగ్ కాదు. ఇది వేడి వేడి అన్నంలోకి
కొంచెం రసం పక్కన పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి ఇంకొక వీడియోలో. అంతవరకు సెలవు.